నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల మీద ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రధానంగా మైనారిటీస్ ఎవరైతే ముస్లిం మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. వాళ్ళ ఓట్లు చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మద్దతు పైన ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కొంత రాజకీయ సినారియో కొంత చేంజ్ కనిపిస్తోంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ముఖ్య నేతల మధ్య కూడా 2 సార్లు ఈ మద్దతు అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం మైనార్టీ నేతకు బీఫామ్ ఇస్తేనే మద్దతు ఇస్తామని ఎంఐఎం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. మరి ఇందుకు సంబంధించినటువంటి పలు సమీకరణాలను కూడా ఎంఐఎం తనదైనటువంటి శైలిలో కాంగ్రెస్ పార్టీకి వివరించినట్టుగా కూడా కొంత మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు ముస్లిం మైనార్టీ నేతకు టికెట్ ఇవ్వటం వలన కలిగి వచ్చే అంశాలు కొంత సునాయాసంగా విజయం సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని, ఆ తదుపరి పరిణామాలు వంటివన్నీ కూడా ఎంఐఎంతో తన ఇంటర్నల్ సర్వే వివరాలను కూడా కాంగ్రెస్కు అందజేసింది ఎంఐఎం. దీంతో ఇప్పుడు అభ్యర్థి ఎంపికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచిగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు ఎంఐఎం చెప్పినట్టుగా కాంగ్రెస్ నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి చాలామంది కీలక పార్టీ నాయకులు రేసులో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఫిల్టర్ చేయటం పార్టీకి ఒక సవాల్గా మారుతోంది కాంగ్రెస్ పార్టీకి. మరీ ముఖ్యంగా 1-2 రోజుల్లో పిసిసి కూడా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గ అభ్యర్థి పైన తన అభిప్రాయాన్ని హైకమాండ్కి చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అంటే గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసినటువంటి అజరుద్దీన్కే ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు మైనారిటీ కూడా కొంత కలిసి రావటం అనేది అజరుద్దీన్ ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే తనకున్నటువంటి పాత పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు, వీటన్నిటినీ కూడా చూసుకుంటే ఆయనకు కొంత ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉంటాయి. పైగా ఎంఐఎం కూడా ముస్లింకే ఇవ్వాలనే పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అజరుద్దీన్కి టికెట్ అయితే మరింత ఈజీ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. ఇక కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషీ కూడా తనదైనటువంటి శైలిలో ఏఐసిసి లెవెల్లోనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన కోటరీ మనిషి కాబట్టి కొంత మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ముస్లిం సామాజిక వర్గం నుంచి వీరిద్దరి పేర్లే బలంగా వినిపిస్తుంటే మరి అజరుద్దీన్కే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ నేతలు ఎక్కువగా కొంత బయటికి తెర మీదకి ఆ పేరును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ ఏదైతే మంత్రిగా ఉన్నారో ఆయన కొంత ప్రెస్ మీట్ సందర్భంగా ఒక పక్క అజరుద్దీన్ కూర్చోబెట్టుకున్నారు, ఇంకో పక్క నవీన్ యాదవ్ కూర్చోబెట్టుకున్నారు. అంటే లోకల్కే టికెట్ ఇస్తామంటూ కూడా తేల్చి చెప్పినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మైనారిటీలకే కొంత ఎంఐఎం కొత్త కండిషన్ పెట్టడం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ వైపే కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేసినటువంటి ముస్లిం మైనారిటీ నేత విజయం సాధిస్తే మంత్రి పదవి కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మైనారిటీ వర్గానికి స్థానం లేకపోవడం, ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే మంత్రి పదవి కూడా వరించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి క్యాబినెట్లో ఇప్పటివరకు ముస్లిం మైనారిటీకి ఆ వర్గానికి చోటు కల్పించలేదు. మరోవైపు ముస్లిం మైనారిటీగా ఉన్నటువంటి ఎవరైతే కామారెడ్డికి సంబంధించిన షబ్బీర్ అలీ ఉన్నారో ఆయన సలహాదారుగా మాత్రమే ఉన్నారు. ఆయన గతంలో క్యాబినెట్లోకి తీసుకుంటామని చర్చ జరిగినప్పటికి కూడా ఆయనకి అడ్వైజర్గానే ఇప్పటిదాకా ఉంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆ వర్గం నుంచి ఖచ్చితంగా గెలిస్తే మంత్రి పదవి కూడా కన్ఫర్మ్ అంటూ కూడా గాంధీ భవన్లో కూడా అతిపెద్ద చర్చ రాజకీయంగా జరుగుతోంది. మరి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి తలనొప్పి లేకుండా భర్తీ చేసే వెసులుబాటు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక్కడ గెలుపుతోటి. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ పైన అజరుద్దీన్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. వాస్తవానికి ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతుగా నిలిస్తే గెలుపు చాలా ఈజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా పార్టీకి చెందినటువంటి సర్వేల్లో కూడా తేటతెల్లమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్కి కొంత ఎక్కువ పట్టు ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేదేలా అనే లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మాగంటి కుటుంబానికి ఉన్నటువంటి సింపతిని కూడా వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకోవాలి అనే లెక్కలు బీఆర్ఎస్ పార్టీ కూడా వేసుకుంటుంది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ఇప్పటికే సర్వే చేసింది. సుమారుగా 3,87,000 ఓటర్లు, అంటే 3,87,000 ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం జూబ్లీహిల్స్. సో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే క్షుణ్ణంగా స్టడీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి ఆధ్వర్యంలో టీమ్స్ కూడా 3 సార్లు ఇప్పటికే వివిధ దశల్లో వివిధ సెగ్మెంట్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఫిల్టర్ చేసి సర్వేలు చేసినటువంటి సందర్భం ఉన్నాయి. ఈ సర్వేల్లో కూడా అజరుద్దీన్
నవీన్ యాదవ్, పీజీఆర్ కూతురు విజయారెడ్డికి పబ్లిక్ నుంచి కొంత ఇప్పటికే సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అని కూడా ఇప్పటికే సర్వేల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ఆధారితంగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అయితే ఇప్పుడు ఎంఐఎం కోరినట్లుగా ముస్లిం నేతకే ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సర్వేల్లో భాగంగా ఫీడ్బ్యాక్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ముస్లిం మైనారిటీ నేతగా అజారుద్దీన్కే కొంత టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పైగా 2023 ఎన్నికల్లో 64,212 ఓట్లు సాధించినటువంటి వ్యవహారంలో మరి ఈసారి కూడా తనదే గెలుపు ఖాయమంటూ అజరుద్దీన్ కూడా పార్టీ పెద్దలకు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అధికారంలో ఉండటం కూడా కొంత కలిసి వచ్చే అంశం కూడా అని చెప్తున్నారు. మరి ఈ అంశాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో ఏఐసీసీకి సర్వే టీమ్స్ హైకమాండ్కు పంపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పీసీసీ కూడా కొంత గ్రీన్ సిగ్నల్ కనుక ఏఐసీసీకి ఇస్తే ఖచ్చితంగా అజారుద్దీన్ వైపు ముస్లిం మైనారిటీ వైపు ఎంఐఎం కండిషన్ మేరకే కొంత కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి లోకల్గా టికెట్ ఇస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ అధిష్టాన నిర్ణయంగా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ టికెట్ ఎవరికి వరిస్తున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద కొంత ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నటువంటి సందర్భం. మీరు కూడా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అయితే ఖచ్చితంగా విజయం ఈజీ అవుతుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.